కోసల దేశపు రాజధాని అయోధ్య. దీనిని సూర్యవంశపు రాజు అయిన మనో కుమారుడు యక్షాకుడు నిర్మించాడు. సూర్యవంశంలో కార్యక్రమమైన వచ్చిన రాజులలో దశరథుడు తన తండ్రిని తాత ముత్తాతలను మరిపించి పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతని పేరు శత్రువులకు సింహం స్వప్నం లాంటిది. అధర్మం అతని రాజ్యంలో ఉండలేకపోయింది. రాజ్య ప్రజలు సంతోషంగా ఉన్న అతను సంతానం లేకపోవడం ఒకే ఒక కొరత ఉండేది. కౌసల్య రామునికి కైకేయి భరతునికి సుమిత్ర కవలలైన లక్ష్మణుడు శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. దశరథ మహారాజు తన ఆనందాన్ని రాజ్య ప్రజలతో పంచుకున్నారు. రాజ్య ప్రజలు నలుగురి జన్మదినాన్ని సంబరంగా చేశారు. నలుగురు రాకుమారులు గురు అయోధ్యకి విశ్వామిత్రుని రాకతో దశరథ మహారాజు కలత చెందాడు. దయచేయండి మహాప్రభు, దయచేయండి. మహాముని, మీ రాకతో మా అయోధ్య పావనమైనది. ధన్యవాదాలు మహాముని. ఏ పని మీద వచ్చారు? సెలవిస్తే దాన్ని క్షణాలలో నెరవేర్చి మీ అనుగ్రహం పొందుతాను స్వామి. మహారాజా, రఘువంశంలో జన్మించిన నీవు ఆడిన మాట తప్పవని వచ్చాను. మీ కోరిక ఏదైనా నిస్సంకోచంగా చెప్పండి. ప్రతి యాగానికి రాక్షసులు యజ్ఞానికి ఆటంక కలిగిస్తున్నారు మహారాజా. నేను యజ్ఞం మొదలుపెట్టగానే రక్తం మాంసంలు తెచ్చి యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు. రాముని నాతో పంపు మహారాజా. అతను పసి బాలుడు, నేను ఎలా పంపించాను? మహాముని యుద్ధ విద్యల్లో తనకు ఎటువంటి అనుభవం లేదు. కావాలంటే నేనే స్వయంగా నా సేనులతో వచ్చి వాళ్లని అంతం చేస్తాను. మహర్షి అని మహర్షితో దశరథ మహారాజు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఆపు రాజా ఆపు, నీ విమర్శలని కట్టిపెట్టు. నేను అడిగింది రాముణ్ణి పంపమనేగా. నీవు ఆడిన మాట తప్పావు. సూర్యవంశంలో పుట్టిన వారు ఎవరు ఆడిన మాట తప్పరని నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడే తెలిసింది. అప్పుడు దశరథ మహారాజు, శాంతించండి మహాముని, శాంతించండి. మీరు చెప్పినట్లే నేను రాముని పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని విశ్వామిత్రునికి చెబుతాడు. రాముని పరాక్రమలను గురించి విశ్వామిత్రుడు దశరథ మహారాజునికి తెలియపరుస్తాడు. రాముని తీసుకొని విశ్వామిత్రుడు యజ్ఞ యాగాదుల దగ్గరకి బయలుదేరుతాడు. రాక్షసులను సంహరించిన రామునిని విశ్వామిత్రుల వారు అభినందించారు. వేణు వెంటనే స్వయంవరానికి మహర్షి సూర్యచంద్ర లాంటి ముఖబింబం నా ఈ రాజకుమారులు ఎవరు? మహారాజా, వీరు అయోధ్యకు చెందిన దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు. జనక మహారాజు ఒక ప్రకటన చేయించారు. శివ ధనుస్సును విరిచిన వారికి సీతాదేవిని ఇచ్చి వివాహం జరిపిస్తామని దండోరా వేయించారు. దశరథ కుమారులకు జనకుని కుమార్తెలకు వివాహం అయినది. కుమారుడైన రామునికి జనకుని కుమార్తె అయిన సీతకి వివాహం జరిగింది. జనక మహారాజు రామునికి పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకొని ఆ వార్తని మందర కైకేయి దగ్గరికి వచ్చింది. రా మందర రా, నా రాముడు రాజబాబు పోతున్నాడు. నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. నవ్వి ఓసి మూర్ఖురాలా, రాజు కాబోయేది భరతుడు కాదు రాముడని గుర్తుంచుకో. రాముడు నా కుమారుడే కదా, రాముడు నన్ను తలిలా చూస్తున్నాడు అని అంది. పెంచిన ప్రేమ కళ్ళను కట్టేస్తుంది. రాముని మాత్రమేనా, భరతుడి మాత్రమే ఎందుకు చేయకూడదు రాజుని? అది విన్న కైకేయి మనసంతా భరతుడు రాజు కావాలని మందారతో కలసి మన్నాగం పనుతుంది. అయితే దశరథ మహారాజుతో తనకి ఇవ్వవలసిన ముడువరాల గురించి అడుగుతుంది. అందులో భాగంగా తన మొదటి వరాన్ని రామునికి బదులు భరతుడు పట్టాభిషిక్తుడు అవ్వాలని. రెండవ వారం రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని అడుగుతుంది. దానికి దశరథ మహారాజు చాలా చింతిస్తూ ఒప్పుకుంటాడు. ఆ విషయాన్ని నువ్వే రామునికి చెప్పని కైకేయితో చెప్తాడు. ఆ విషయాన్ని రామునికి కైకేయి చెప్తుంది. పట్టాభిషేకం జరగాల్సిన రాముడు భోగభాగ్యాలను వదిలి అరణ్యవాసానికి బయలుదేరాడు. అతనితో పాటు సహోదరుడు లక్ష్మణుడు, భార్య సీత కూడా బయలుదేరారు. మంగళ వాయిద్యాలతో పట్టాభిషిక్తుడు అవ్వాల్సిన రాముడు అయోధ్య ప్రజల కన్నీటితో అరణ్యానికి వీడ్కోలు పలికారు.
తమ తండ్రి మరణాన్ని విన్న భరతుడు తన తల్లితో ఇలా అన్నాడు. అమ్మ, నీ కల ఏనాటికి నెరవేరుదమ్మ, నిన్ను నా తల్లిని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. కన్నతల్లిలా ప్రేమించిన రాముని వనవాసానికి పంపిన దుఃఖంతో నా తండ్రి మరణానికి కారణం అయ్యావు. తన తండ్రి మరణాన్ని భరతుడు రామునికి తెలియజేయగా రాముడు చింతిస్తూ, భరతుడు పెద్ద కుమారుడు ఉండగా చిన్న కుమారుడా రాజు పరిపాలన చేయడం అనగా? భరత ఇప్పుడు మన ధర్మం తండ్రిగారు కైకేయికి ఇచ్చిన మాటను నెరవేర్చడం. అలా అయితే మీ వనవాసం ముగిసెంత వరకు మీ పాదుకలుతో రాజ్యపాలన చేస్తాను. భరతుడు రామస్వమరణ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మారోజుడు మాయలేడిగా దండకారణ్యంలో తిరుగుతుండగా సీతాదేవి ఆ బంగారు లేడిని చూసి ఆమె నాకు ఆ బంగారు లేడీ కావాలని అడగగా రాముడు సీతని లక్ష్మణునికి అప్పజెప్పి బంగారు లేడిని తరుముకుంటూ వెళ్తాడు. రాముని బాణం తగిలిన ఆ మాయావి హా లక్ష్మణ హ సీత అంటూ భీకర శబ్దాన్ని చేస్తాడు. నా స్వామి ఆపదలో ఉన్నాడని సీతాదేవి రోధించుచుండగా లక్ష్మణుడు ఆమెను గీత దాటి బయటికి రావద్దని చెప్పి వెళతాడు. లక్ష్మణుడు వెళ్ళినది చూచిన రావణుడు సాధువు వేషంలో భిక్షాటనకి వస్తాడు. యువతి, అడవిలో నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? అడవిలో రాక్షసులు, క్రూర మృగాలు ఉంటాయి. నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకురామని ఆమెని పంపుతాడు. ఆమె భిక్షను తీసుకురాగా రావణుడు, యువతి, నేను గీత దాటి లోపలికి రాలేకపోతున్నాను. నీవు బయటికి వచ్చి భిక్షం ఇవ్వగలవా అని అడగగా ఆమె బయటకి రాగానే రావణుడు పెద్దగా నవ్వుతూ ఆమెను తీసుకొని అక్కడికి తిరిగి వచ్చిన రామలక్ష్మణులకు సీతాదేవి అక్కడ కనిపించదు. దండకారణ్యం మొత్తం చూడగా ఆమె జాడని కనుగొనలేకపోతారు. అక్కడికి దూరంగా రామ్ రామ్ అని శబ్దాన్ని విన్న రామలక్ష్మణులు అక్కడికి వెళ్లి చూడగా జటాయువు వారికి ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తుంది. జటాయు ద్వారా రామలక్ష్మణులకి సీతాదేవి నీ రావణుడే తీసుకొని వెళ్ళాడు అని తెలుస్తుంది. అది తెలుసుకున్న రామలక్ష్మణులు సుగ్రీవుని దగ్గరికి వెళ్లి తమ వానర సైన్యాన్ని తమ వెంట పంపాలని కోరగా సుగ్రీవుడు ఒప్పుకుంటాడు. సైన్యంతో లంకా రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ లంక రాజ్యంలో మేకర యుద్ధంలో రాముడు రావణుడిని సంహరించగా సీతాదేవితో అయోధ్య నగరానికి సకల దేవతల ఆశీస్సులతో విచ్చేశారు.